నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రిమాండ్కు నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ చర్యలు. రజతోత్సవ సంబరానికి సిద్ధమైన గులాబీ దళం. ఎలకతుర్తిలో సాయంత్రం భారీ బహిరంగ సభ. బాంబు పేలుళ్లు, కాల్పుల మూతతో దద్దరిల్లుతున్న కర్రెగుట్టలు. మావోయిస్టుల జాడ కోసం కొనసాగుతున్న బలగాల కూంబింగ్. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులే లక్ష్యంగా భద్రతా దళాల ఆపరేషన్. పలు ఇళ్లు ధ్వంసం, అదుపులో అనుమానితులు. ఉక్రెయిన్ మీద రష్యా భీకర దాడులపై ట్రంప్ అసంతృప్తి. షరతులు లేకుండానే చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. మహాసభ ప్రాంగణం నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో భారత రజతోత్సవ సభకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఎటు చూసినా కూడా ఇటు హన్మకొండ నుంచి ఎలకతుర్తి మార్గంలో ఎటు చూసినా కూడా గులాబీమయమైపోయింది. అలాగే కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలతోటి, కటౌట్లతోటి, పార్టీ జెండాలతోటి పూర్తిగా గులాబీమయమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ప్రధాన వేదిక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 500 మంది నేతలు ఇక్కడికి కూర్చునే విధంగా ఈ వేదికను తీర్చిదిద్దారు. అలాగే పక్కన కళాకారులు ఆటపాట కోసం కూడా అత్యంత సుందరంగా వేదిక నిర్మించారు. ఇక మొత్తం 1213 ఎకరాల్లో, ఎలకతుర్తిలో 1213 ఎకరాల్లో మొత్తం ఈ ఏర్పాట్లన్నీ జరిగింది. దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ జరిగింది. అలాగే 200 ఎకరాల్లో ఈ మొత్తం సభా మైదానానికి సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అత్యంత దగ్గరగా కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభమవుతుంది. అలాగే ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళు క్రమంగా కూడా సభకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా మొట్టమొదటిగా సూర్యాపేట నుంచి వచ్చినటువంటి రైతులు, ఎడ్లబళ్ళలో వచ్చినటువంటి రైతులు సభాస్థలికి దగ్గరలోనే ఉన్నారు. వారంతా కూడా చాలా సభాస్థలికి చాలా దగ్గరలోనే ఉన్నారు. అలాగే ఇక మిగతా మహిళలు, అలాగే ఇతర వర్గాల వాళ్ళు కూడా పాదయాత్రలు చేసుకుంటూ కొంతమంది, అలాగే సైకిళ్ళ యాత్రలతో చేసుకుంటూ వస్తున్నారు. నేతలంతా కూడా ఏదైతే కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోటి ముందుగా గ్రామాల్లో జెండాలు గులాబీ జెండాలు ఎగరేసి కార్యకర్తలతోటి సభాస్థలికి బయలుదేరుతున్నారు. అలాగే ఈ పార్టీ ఈ సంబరానికి సంబంధించి ఉద్యమకారులు, పార్టీ నేత సదానందం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏర్పాట్లు మీరు మొదటి నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు, మొత్తం పూర్తయినట్టు ఇంకేమన్నా? పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు జరగడం జరిగిందండి. గత 20 రోజుల కాంచెలు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ప్రతి విషయంలో కూడా, అంటే సభాస్థలి విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ, తాగునీటి కొరత లేకుండా, ప్లస్ మజ్జిగ ప్యాకెట్లు, అన్ని విషయాలలో కూడా ఇక్కడ ఏర్పాటు పూర్తి స్థాయిలో జరిగింది. దాదాపు సారు ప్రకటించిన తర్వాత స్వచ్ఛందంగా ఈ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా 2 రోజులనే దాదాపు 1300 ఎకరాలు ఇక్కడ రిటర్న్లో మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అంటే మీరు బహిరంగ సభ పెట్టుకోవచ్చని ఆ పర్మిషన్తో ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చే దాదాపు 10 లక్షల నుండి 12 లక్షలు ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ దాదాపు 165 ఎకరాలలో సభాస్థలి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభాస్థలిలో ఒక 2 లక్షల వరకు కుర్చీలు ఏర్పాటు చేసి, ఒక 110 లక్షల మనకు మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఒక 15 అంబులెన్స్లు, ఒక 100 మంది డాక్టర్లు, ఒక 4-5 మనకు తాత్కాలిక హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మహిళలు కూడా సపరేటు
టాయిలెట్స్ కానీ సపరేట్ గ్యాలరీ కూడా ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా మనం పార్కింగ్ విషయాన్ని చూసుకొస్తే నేను 2001 వెళ్ళి పార్టీలో పనిచేస్తున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సభలు బహిరంగ సభలు ఏర్పాటు చేయండి. కానీ ఏ బహిరంగ సభ చూసినా కూడా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పార్కింగ్కి వెళ్ళి వచ్చేది. కానీ ఈ బహిరంగ సభకు 365 డిగ్రీస్లో అంటే మీరు ఏ ప్రాంతంకి వెళ్ళి వచ్చినా కూడా మనకు పార్కింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ పార్కింగ్ కూడా మీరు పార్కింగ్ హైదరాబాద్ జిల్లా వాళ్ళు వరంగల్ పార్క్ వెళ్ళి వస్తారండి. ఇటు హుస్నాబాద్కి వెళ్ళి హుస్నాబాద్ మనకు సిద్దిపేట జిల్లా, మరి కొంత భాగం మనకు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా వస్తుంది. అదేవిధంగా కరీంనగర్ నుండి వస్తే మనకు పార్కింగ్ వెళ్ళి కూడా మరి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా మనకు పార్కింగ్ సౌకర్యం కలదు. ఎక్కడ మీరు ఎంత ప్రజలు వచ్చినా కూడా ఎంత లక్షలాది జనం వచ్చినా కూడా పార్కింగ్ ఎటువంటి సౌకర్యం లేకుండా అక్కడ పార్కింగ్ లో వాల్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ అనేక విధాలుగా వాళ్ళకు అసహ్యం కలగకుండా వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని విధాలు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఈ సభస్థలికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రాంతంలో ప్రతి గ్యాలరీ కూడా వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు జరిగింది. ఎండాకాలం డిహైడ్రేషన్ కాకుంటే ఇబ్బంది అస్వస్థకు గురైతే మరి ఎంబడే ఇక్కడ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రజలు ఎంత మంది ఎన్ని లక్షలాది మంది వచ్చినా కూడా ఇక్కడ అన్ని రకాల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మేము పార్టీలు జరగడం జరిగింది. మరి ఆనాటి పరిస్థితులు, ఆనాటి ఉన్న ప్రభుత్వం, ఆనాటు టీఆర్ఎస్ పార్టీ మీద మరి అనేక నిర్బంధాలు ఉన్నా కూడా ప్రజలు తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే మన బతుకులు బయటపడితే, తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తేనే మన నిధులు నియామకాలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఎన్ని నిర్బంధాలున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అడుగు పెడుతున్న సందర్భంగా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే అన్ని ఒడిదుడుకుని అనేక రకాల విధంగా మనం అది మరి 14 సంవత్సరాల ఉద్యమం 10 సంవత్సరాల పరిపాలన కూడా మనకు 2014 ముందు ఏ విధంగా ఉండేది తెలంగాణ ప్రాంతం, 2014 తర్వాత ఏ విధంగా ఉండేది తెలంగాణ ప్రాంతం. 2014 ముందు ఒక ఎకరా ₹1,00,000 గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు ఉంది. 2014 తర్వాత ఏ విధంగా ఉన్నది తెలంగాణ ప్రాంతం. మరి 2014 ముందు ఒక ఎకరా ₹1,00,000 గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయి. మరి 2014 ముందు ఇక్కడ నీటి సౌకర్యం కానీ ఇక్కడ బోర్లలో నీటి లేదు, కానీ చెర్లలో కూడా నీరు లేదు. మరి ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 2014 తర్వాత ఎండాకాలం కూడా మనకు నీటి సౌకర్యం ఉన్నది, కరెంటు 24 గంటలు ఉన్నది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి చేసి మరి అలాంటి దాన్ని మన రేవంత్ రెడ్డి వచ్చి ఈ తెలంగాణ అభివృద్ధి విధ్వంసం చేసి ఈనాడు ప్రజలతో చీకొట్టి ఈరోజు మనకు రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వే. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఈ సభ ద్వారా కేసీఆర్ గారు ప్రజలకు దిశానిర్దేశం చేసి మరి ప్రజలకు మళ్ళా పాత రోజు వచ్చి పాత తెలంగాణ ప్రాంతంలో పరిపాలించిన విధంగా అన్ని స్కీమ్స్ కూడా వర్తింపజేస్తాను. ధన్యవాదాలండి. అలాగే ఇక ఎటు చూసినా కూడా మొత్తం పండుగ వాతావరణం, సందడి వాతావరణం కనపడుతుంది. ఇక్కడి నుంచి కూడా దారులన్నీ కూడా ఇటు ఎలకతుర్తి వైపు అన్నట్టుగా కూడా సాగుతున్నాయి. ఇక సాయంత్రం 5 గంటల సమయంలో సభ ప్రారంభమవుతుంది. కేసీఆర్ హెలికాప్టర్లో ఇక్కడికి వస్తారు. అలాగే ఇందుకోసం హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు. దాదాపు గంటన్నర సేపు కేసీఆర్ ప్రసంగం సాగుతుంది. అలాగే మొత్తం ఈ ట్రాఫిక్ ఇబ్బందులు, ఈ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి 2,000 మంది ప్రైవేట్ వాలంటీర్లను కూడా పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. ఓవర్ టు స్టూడియో. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించి 13 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 9.5 ఏళ్లు అధికార పార్టీగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సంబరానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సమితిగా మొగ్గతొడిగిన పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తొలి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చింది. 8 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో 2022లో భారాసగా రూపాంతరం చెంది ఇప్పుడు రజతోత్సవ సభ ద్వారా తిరిగి సత్తా చాటేందుకు సన్నద్ధమైంది.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అవతరించిన గులాబీ పార్టీ రజతోత్సవ సంబరాలకు సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రానికి అడుగులు నేర్పిన బీఆర్ఎస్ అధినేత 2 పర్యాయాలు సీఎంగా పనిచేశారు. 2023లో అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా కార్యకర్తలను తిరిగి కార్యోన్ముఖులను చేయనున్నారు. గులాబీ దళం ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసే దిశగా పనిచేస్తోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ప్రతిపక్ష పాత్రలో భాగంగా ముఖ్య నాయకులు ప్రభుత్వంపై పోరాటంలో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. రజతోత్సవ బహిరంగ సభతో బీఆర్ఎస్ మళ్లీ తన వైభవాన్ని పొందడానికి ఓ మైలురాయి కాగలదని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. తెరాస రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ ప్రతి అడుగు వ్యూహాత్మకంగానే సాగింది. 2001లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి సిద్దిపేట నుంచి గెలుపొంది తెలంగాణ భావ వ్యాప్తికి బీజం వేశారు. ఆచార్య కొత్తపల్లి, జయశంకర్ వంటి మేధావుల సహకారంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమ పార్టీగా తెరాస గుర్తింపు పొందింది. 2014లో రాష్ట్రాన్ని సాధించేదాకా అనేక రాజకీయ ఎత్తుగడలతో ఉద్యమాన్ని నడిపింది. 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేయడమే కాకుండా ప్రభుత్వంలోనూ చేరింది. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆందోళనల ద్వారా ఒత్తిడి పెంచింది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, తెలంగాణ కోసం రాజకీయ జేఏసీ ఏర్పాటు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించడం, 2014 లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంటు చట్టం చేయడంతో ఉద్యమ దశ ముగిసింది. తెరాసతో పాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఇలా అన్ని ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆయా పార్టీల నేతలపై ఒత్తిడి పెంచాయి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా తెరాసకే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. రెండోసారి 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక స్థానాలను కోల్పోయింది. ఈ ఎన్నికలకు ముందే మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రత్యేక కమిటీలు నియమించడం, సభలు ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు తెరాస భారాసాగా మారింది. తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే కొద్ది రోజులకే పార్టీ నాయకత్వం, ప్రత్యేకించి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ప్రభుత్వ విధానాలపై పోరాటంలో నిమగ్నమయ్యారు. అంశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా తమ పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా ఉంచే ప్రయత్నం చేశారు. రజతోత్సవ సభకు సన్నాహకంగా ఇప్పటికే కేసీఆర్ అన్ని జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావులు పలు నియోజకవర్గాల్లో పర్యటించి శ్రేణులను సన్నద్దం చేశారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు కూడా పలు నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములకు గుండెకాయ లాంటి ఆదిలాబాద్ జిల్లా మావల తహసీల్దార్ కార్యాలయం అంధకారంగా మారింది. అత్యంత విలువైన దస్త్రాలు కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. కార్యాలయ దుస్థితి చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. తహసీల్దార్ కార్యాలయం తీరుతెన్నులపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలంటే పాలనకు గుండెకాయ లాంటిది. అందులో రెవెన్యూ కార్యాలయాలంటే అన్ని శాఖలకు మాతృ సంస్థ లాంటివి. అలాంటి ఓ రెవెన్యూ కార్యాలయం దుస్థితి మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు పట్టించుకోవడం లేదు, నాయకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది అయితేనేమి, కింది స్థాయి ఉద్యోగులు అంటేనేమి బిక్కుమంటి కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మావాల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన శిలాఫలకం 2016లో ఈ మావాల పంచాయతీ రెవెన్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో మావాల అత్యంత కీలకమైన
కార్యాలయం ఇది ఈ మావల మండల పరిధిలో కోట్ల విలువైన చేసే ప్రభుత్వ స్థలాలు రక్షించాల్సిన కీలకమైన కార్యాలయం కూడా ఇదే. ఈ ఇంజనీరింగ్ శాఖ కూడా దీన్ని శిథిలావస్థకు చేరిపోయిందని చెప్పి ప్రకటించింది. గోడలు పూర్తిగా ఎప్పుడు ఊడిపడతాయో తెలియని పరిస్థితి ఉంది. ఆ వేడి అట్లాగే వర్షము లేదా చలి రాకుండా నల్లటి కవర్లను కట్టుకొని కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కింద జనరేటర్లు లేదా కంప్యూటర్లు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. ఏ కంప్యూటర్ పనిచేస్తుంది, ఏది పనిచేయడం లేదు. వాటికి సంబంధించిన తీగలు వైర్లు అస్తవ్యస్తంగా ఉంది. అంటే దీన్ని రెవెన్యూ కార్యాలయం అంటే నమ్మడానికి శక్యంగా లేదు. ఇది మావల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కూర్చునే ఛాంబర్. సీట్ ఖాళీ ఉంది. రెవెన్యూకు సంబంధించిన దస్త్రాలన్నీ కిందనే పడి ఉన్నాయి. ఎక్కడ సొరుగు లేవు. అంటే వీటిని భద్రపరచడానికి సౌకర్యం లేదు. ఫలితంగా నేల మీదనే పట్టేశారు. ఇక్కడ సిబ్బందిని అధికారులను తప్పుపట్టడానికి కూడా లేదు. పైకి చూస్తే తహసీల్దారు ఛాంబర్లోని సీలింగ్ సంబంధించిన దుస్థితి ఇది. పూర్తిగా పెచ్చులుడి ఉంది. పూర్తిగా సీలింగ్ కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియని దుస్థితి ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ తహసీల్దార్ కూర్చుండే ఛాంబర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రికార్డు గదిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇందులో మరీ దారుణంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది రికార్డు గది. వాస్తవంగా ఈ కార్యాలయం 2 బెడ్రూములకు సంబంధించిన ఒక క్వార్టర్ మండలాల విస్తరణ భాగంగా దీన్ని మావల కార్యాలయానికి అధికార యంత్రాంగం కేటాయించింది. కీలకమైన దస్త్రాలు వర్షం నీరుతోని పూర్తిగా తడిచిపోయినాయి. వాటి తీస్తే కూడా చినిగిపోయే అవకాశం ఉంది. దానికి అనుసంధానంగా కంప్యూటర్లు పనిచేసే పరిస్థితి లేదు. అంటే ఏ కాగితము ఎలా చినిగిపోయింది, ఎలా బూజు పట్టిందో తెలియని దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన దస్త్రాలన్నీ ఇందులో ఉంటాయి. వీటి దుస్థితి వీటిని ముట్టుకుంటే కూడా చినిగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఈ దస్తాలన్నీ పోతే భూముల లెక్కలు కూడా దొరికే అవకాశం లేదు. ఇది నేలకు సంబంధించింది. టైల్స్ అన్ని పూర్తిగా ఎక్కడికక్కడ పగిలిపోయినాయి. ప్రతి గదిలో ఇలాంటి పరిస్థితి. కీలకమైన ఒక రెవెన్యూ కార్యాలయాన్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడం కూడా కొంత విమర్శలకు తావిస్తుంది. పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పరిస్థితి మారట్లేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టరు నార్నూర్ మండలిని మోడల్గా చేశారని చెప్పి ఢిల్లీ లెవెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద కూడా అవార్డు తీసుకున్నాడు. కానీ అలాంటి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఉన్నతాధికారులు అంతా కొలువై ఉండే జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లోని మావల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన దుస్థితి మాత్రం మారడం లేదు. కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ భూములను రక్షించే కార్యాలయానికి దిక్కుమొక్కు లేకుండా ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వం తక్షణం మావల కార్యాలయాన్ని మార్పిడి చేస్తే తప్ప ప్రగతికి మనం చర్యలు తీసుకుంటామనే మాటలకు విలువ లేకుండా పోతుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులు లక్ష్యంగా భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు వారికి సంబంధించిన సురక్షిత స్థావరాలపైన దాడి చేశాయి. వందలాది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. గత 48 గంటల్లో 6 ఉగ్రవాదులు లేదా వారి అనుచరుల ఇళ్లను నేలమట్టం చేశామని అధికారులు తెలిపారు. ఉగ్రవాద వ్యవస్థను పెకలించి వేసేందుకు శ్రీనగర్లోని 60కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని జమ్మూ కశ్మీర్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అనంతనాగ్ జిల్లాలో నిఘాను పెంచిన భద్రతా దళాలు 24 గంటల పాటు సోదాలు నిర్వహిస్తున్నాయి. అనుమానాస్పద కదలికల్ని గుర్తించేందుకు జిల్లా అంతటా మొబైల్ వాహన తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా వారిని పట్టుకుని మట్టుబెడతామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే భద్రతా బలగాలు తాజా చర్యలు చేపట్టాయి. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రణ్యారావుపై విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం 1974 కాఫీ ఫోసా కింద కేసు నమోదైంది. ఫలితంగా ఆమెకు కనీసం ఏడాది పాటు బెయిల్ లభించదు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించకుండా నిరోధించడానికి కఠినమైన చట్టాన్ని ప్రయోగించామని అధికారులు పేర్కొన్నారు. నిందితులు బెయిల్ పొందేందుకు అనేక ప్రయత్నాలు చేయడం కూడా కాఫీ ఫోసా ప్రయోగానికి ఒక కారణమని వెల్లడించారు. కర్ణాటక సీనియర్ పోలీసు అధికారి కె రామచంద్రరావు కుమార్తె అయిన రణ్యారావు 12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ గత నెల 3న బెంగళూరు ఎయిర్పోర్ట్లో డిఆర్ఐ అధికారులకు చిక్కింది. ఈ కేసులో ఇప్పటి వరకు 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా బెంగళూరు కారాగారంలో ఉన్నారు. బంగారం స్మగ్లింగ్ కేసును డిఆర్ఐ, ఈడీతో సిబిఐ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ముందస్తు షరతులు లేకుండానే చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. రష్యా పర్యటనలో ఉన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కోఫ్తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్తో చర్చలకు సంబంధించిన విషయాన్ని పుతిన్ అనేకసార్లు స్పష్టం చేశారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. అంతకుముందు యుద్ధం ముగించేందుకు చర్చల కోసం ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటంపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలపై రష్యా సైన్యం దాడులు జరపడం చూస్తుంటే పుతిన్కు యుద్ధం ఆపడం ఇష్టం లేదని అనిపిస్తోందన్నారు. అనేక మంది చనిపోతున్నారని, మాస్కోపై మరిన్ని ఆంక్షలపై ఆలోచించక తప్పదన్నారు.